అందరికీ నమస్కారం. నేను మీ మణికంఠ కామాటం గురుకులం ఆచార్య. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం మీకందరికీ తెలిసిందే. ఈరోజు తెలుగులోనే మహాకవి కందుకూరి వీరేశలింగం గారి పాత్రలు జన్మదినం. అలాగే నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ బర్త్డే. అదే కాకుండా తెలుగు నాటక దినోత్సవం, అలాగే స్వర దినోత్సవం. సో ఇన్ని రోజులు ఉన్న ఈ రోజుని మీకందరికీ తెలిసిందే. ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరూ ఎప్పుడు చూసినా ఎవరు చూసినా చేతిలో పెట్టుకునేది మొబైల్. లేదు వాళ్ళకి ఇష్టమైనది మ్యూజిక్ ఆర్ మూవీస్, టైం పాస్, ఆన్లైన్ గేమింగ్. ఇదే దీంట్లో ఉన్నారు కానీ ఒకప్పటి పాత జనరేషన్స్ తీసుకున్నారనుకోండి, నాటకంలో అంత గొప్ప విలువ ఉండేది. అటువంటి నాటకానికి గొప్ప విలువనిచ్చారు అప్పటి రచయితలు, గొప్ప గొప్ప ఆ నటులు. సో ఇప్పుడు మనం చూస్తున్న నటులు వేరు, అప్పటి నటులు వేరు. ఒక సినిమా తీయడానికి 100 రోజులు, 200 రోజులు, కొన్ని ఇయర్స్ కూడా తీస్తున్న జనరేషన్ లో మనం ఇప్పుడున్నాం. కానీ ఒకప్పుడు నాటకాల్ని, ఒక గంట నాటకాన్ని ఏది మర్చిపోకుండా, ఏ డైలాగు, ఏ సిచ్యువేషను, ఆ సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ ప్రతి ఒక్కటి మెమరైజ్ చేసుకొని అప్పటికప్పుడు ఆ సెట్టింగ్స్ మారుస్తూ అంత గొప్పగా డ్రామాలు వేస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అలాంటి ఒక గొప్ప నాటక రంగాన్ని గురించి, అందులో ఒక చిన్న విషయం గురించి ఈరోజు చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దానికంటే ముందు మన కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి ఒక చిన్న, ఆయన రాసిన, నాకు నచ్చిన, నేను మెచ్చిన ఆయన కవితతో స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఆ కవిత ఏదో కాదు. తెలుగు జాతిని తెలుగు తెరలుగా కారు చీకటి కమ్మినప్పుడు మూఢ ఛాందస గాఢ రుగ్మత మూలుగుల్లో చొచ్చినప్పుడు కాంతి ఖడ్గం కరణ వైద్యం కార్యవాదిగా కావ్యశీలిగా జాతి జనుల సముద్ధరింపగ జననముందు తెనుగుగడ్డాడు. ఇది ఎంతమంది విన్నారో నాకు తెలీదు. ఆయన ఎప్పుడో రాశాడు, ఆ తెలుగు జాతికి ఒక దౌర్భాగ్యమైన స్థితి లభిస్తుంది, అసలు తెలుగు మాట్లాడడం కూడా చేత కాని తెలుగు జనాలు వచ్చే సమయం వస్తుంది. కానీ అలాంటి రోజుల్లో కూడా కాంతి ఖడ్గం కరణ వైద్యం, ఒక కాంతి వెలుగుతుంది, ఒక చైతన్యాన్ని తీసుకొస్తుంది. జననముందును తెనుగుగడ్డాను. షూర్ తెలుగు చచ్చిపోలేదు, బతికే ఉంటుంది. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు నడయాడిన ఈ ప్రపంచంలో తెలుగును బతికించడానికి చాలా మంది ఉన్నాం. అందులో మేము ఒక సంవిధానం, నేను సైతం. ఇప్పుడు మన ముఖ్యమైన ఈ వీడియో చేయడానికి గల కారణం, సో మా గురుకులంలో చాలా మంది మా ఛాంపియన్స్ అడిగారు, కోచ్ మీరు నవరసాల గురించి చెప్తారు కదా, ఒకసారి చేసి చూపించండి అని చెప్పి. సో ఈ వీడియో వాళ్ళ కోసమే. సో ఐ స్టిల్ రిమెంబర్, నేను మొట్టమొదటిసారిగా కలం బట్టి కథలు రాయడం స్టార్ట్ చేసింది నా ఇంటర్మీడియట్ లో. సో అప్పుడు నా ఏజ్ 15 years. సో మొట్టమొదటిసారిగా మోడర్న్ రామాయణ అని చెప్పి ఒక రామాయణాన్ని ఆధునిక యుగంలో మారుస్తూ రాయడం అనమాట. సో ఐ గాట్ సో వెల్ అప్రిషియేషన్స్, ఎస్పెషలీ ఫ్రమ్ ద ఇంగ్లీష్ టీచర్స్. నాకు అప్పుడు భయం, నాకు ఇంగ్లీష్ రాదేమో అని చెప్పి ఇంగ్లీష్ మీడియం తీసుకొని నా వల్ల కాదని చెప్పి తెలుగు మీడియంకి వచ్చేసి, అంత భయం అనమాట ఇంగ్లీష్ మీడియం. కానీ మా ఇంగ్లీష్ టీచర్స్ అంతా చాలా బాగా చేసావు, చాలా బాగుంది అని చెప్పి ఇది చేశారంటే మిక్స్ చేసావు అనమాట తెలుగుని ఇంగ్లీష్, ఇంగ్లీష్ లాగా. సో దట్ ఈస్ ద ఫస్ట్ డ్రామా. అండ్ దెన్ కాలేజ్ టైంలోకి వచ్చేసరికి ఐ రోట్ మెనీ డ్రామాస్, మోర్ దెన్ 50 to 100 డ్రామాస్ రాసాం. ట్రైన్ మెనీ కాలేజ్ స్టూడెంట్స్, ఇట్ వెంట్ వెల్. సో యూత్ ఫెస్టివల్స్ అంట, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ చాలా చోట్లకి వెళ్ళాము. ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ ఎ మెమొరబుల్ జర్నీ ఆల్ టుగెదర్. సో ఇప్పుడు మళ్ళీ గురుకులం అనేది నా డ్రీమ్ స్కూల్ ని స్టార్ట్ చేసిన తర్వాత, ఈ గురుకులంలో మన భారతీయ కళలను మళ్ళీ తీసుకురావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ 5 సాంస్కృతిక కళలు: లిటరేచర్ సాహిత్యం, మ్యూజిక్ సంగీతం, డాన్స్ నృత్యం, థియేటర్ నాటకం,
ఫైన్ ఆర్ట్స్, కళలు, లలిత కళలు, ఇవన్నిటినీ యాడ్ చేస్తూ చిత్రలేఖనం ముఖ్యంగా. లలిత కళలు అంటే గన అది మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది, చిత్రలేఖనం. సో ఇవన్నిటినీ పిల్లలకి నేర్పిస్తూ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎప్పుడు నేను చెప్తుంటాను, సో డాన్స్ కానీ డ్రామా కానీ చేయాలంటే మూడు విషయాలు మీలో ఉండాలి: అభినయం, ఆంగికం, ఆహార్యం. అభినయం అంటే నీ ఫేస్ లో ఎలా ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నావు, అది నీ కళ్ళతో చూపిస్తున్నావా, నీ ఫేస్ తో చూపిస్తున్నావా, నీ మాటలతో పెదాలతో చూపిస్తున్నావా, ఏ విధంగా, సో నీ నుదురుని ఎలా చూస్తున్నావు, నీ బుగ్గల్ని ఎలా బయటకు చేస్తున్నావు, సో నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా చేంజ్ చేస్తున్నావు అనేదంతా కూడా ఇట్ కమ్స్ త్రూ అభినయం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అండ్ ఆంగికం, బాడీ, నీ బాడీని నువ్వు ఎలా, సో రైట్ తిరుగుతున్నావా, లెఫ్ట్ తిరుగుతున్నావా, ముందుకు చూస్తున్నావా, చేతులు యూజ్ చేస్తున్నావా, కాళ్ళు యూజ్ చేస్తున్నావా, సో దీస్ ఆర్ లైక్ ఆంగిక, నీ బాడీ లాంగ్వేజ్, నీ బాడీని నువ్వు ఎలా యూజ్ చేస్తున్నావు అన్నది. థర్డ్ థింగ్ ఆహార్యం, నువ్వు కుక్ అంటే కుక్కలాగా బిహేవ్ చేయడం, రాజు అంటే రాజులాగా ఉండడం, బానిస అంటే బానిసలాగా ఉండడం. సో ఇలా ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ లోకి నువ్వు లీనమైపోయి చేయడాన్ని ఆహార్యం అంటారు. సో ఈ మూడింటి గురించి చెప్పేటప్పుడు, సో ఐ థాట్ దెమ్, సో ముఖ్యంగా మీకు నవరసాలు బాగా వస్తే గనక మీరు బాగా చేయగలరు అని చెప్పాను. సో నవరసాలు అంటే మీరు ఒకసారి చేసి చూపిస్తారా అని అడిగారు. సో నవరసాల గురించి చెప్పాలంటే ప్రతి మనిషిలోనూ మూడు గుణాలు ఉంటాయి. ఇది మన వేదాల నుంచినే చెప్పారు: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ప్రతి మనిషిలోనే ఉంటాయి, ఇవి లేని మనిషే ఉండడు. ఈ మూడు గుణాలే ఆ 9 నవరసాలుగా మారాయన్నమాట. ఎక్స్ప్రెషన్స్ అంటారు, ఫీలింగ్స్ అంటారు, ఎమోషన్స్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ, సో నవరసాలు అని చెప్పి మనము డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ లో మనం తీసుకుంటాం అనమాట. ఈ నవరసాల్ని ఏ విధంగా డిఫైన్ చేయగలము అంటే గనక, మొట్టమొదటిదైతే సత్వగుణం, సాత్వికం అంటారు నార్మల్ గా. అంటే ముఖ్యంగా మనం వీళ్ళని ఎక్కడ చూస్తామంటే, ముఖ్యంగా మనము ఎవరైతే ఎటువంటి గొడవలకి పోకుండా శాంతంగా ఉంటారో ఇలాంటి వాళ్ళు. సో వీళ్ళలో ఉండే గుణాలు ఏంటంటే కరుణరసం, అంటే జాలి చూపించు, చాలా, అంటే వీళ్ళలో ఆ బాధ అనేది ఉండదు. ఎవరినైనా సరే వాళ్ళలో మంచిని చూస్తారు. సో చూసారనుకోండి, బాధ అనేది ఉండదు. సో కరుణ, ఒక ఒక కుక్క పోతున్నప్పుడు అది తప్పికి బాధపడుతోందంటే పిల్లలు వెంటనే వెళ్ళి నీళ్లు పోస్తారు. అంటే వాళ్ళ కారుణ్యం, ఆ కరుణ అనేది వాళ్ళలో ఉంది. అయ్యో ఇక్కడ కుక్క నీళ్ళు తాగుతోంది, మనం దానికి హెల్ప్ చేద్దామా. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ కరుణ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఆఫ్ సత్వగుణాల్లో. సెకండ్ శాంతం, పీపుల్, ఏమైనా జరిగినాయి, ఏం కాలేదు, అంతా మన మంచికే. సో బలంగా అనుకో, సో హ్యాపీ. మనం ఎవరైనా పెద్దవాళ్ళని చూసినప్పుడు కానీ, మన తాత వాళ్ళని అవ్వాలని, ఏం జరిగినా కామ్గా ఉంటారు, దేని గురించి ఆలోచించారు, శాంతం, తేజం అని ఒక పాట కూడా ఉంది కదా. సో అలా, సో శాంతరసం. ముఖ్యంగా ఋషులు కానీ పూజారులు కానీ కొంతమంది ఉంటారు, కాకపోతే ఇట్లాంటివి. సో శాంతరసం. ఒక మూడోది సత్వగుణాల్లో మూడోది ఏంటి, అద్భుతం. అద్భుతం అంటే వండర్, ఏమో జరిగిపోతుంది, షాక్. కొత్తగా చూస్తుంటే పిల్లలు ఎక్కువగా దే గెట్ ఎక్సైటెడ్, అయిపోయింది, అదే శాంతమైన. అదే కరుణ అంటే, ఇట్స్ నాట్ ఎ సాడ్. కరుణ అంటే వాళ్ళ మీద ఒక జాలిలాగా చూపించడం. సాడ్ అంటే అయ్యో అంతేనా అయిపోయిందా, ఇట్స్ నాట్ ఎ సాడ్. కరుణ, మనం ఏ విధంగా వాళ్ళ మీద జాలి చూపించడం అనేది కరుణ రసం. అర్థమైందా? సో ఇది మన సత్వగుణాల్లో ఉన్న మూడు రసాలు. సో మరి మన రెండోది గుణం రజోగుణం. దీంట్లో మొదటిది వీరగుణం. ఏయ్, ఏమనుకుంటున్నావు? ఆ సో ఈ మధ్య మన అమ్మాయిల్ని కొంతమంది అబ్బాయిలు టీజ్ చేశారు. నార్మల్ గా చిన్నపిల్లలు అమ్మాయిల్ని
ఎవరైనా టీజ్ చేస్తే ఏమంటారు, పేరెంట్స్ దగ్గరికి వచ్చో లేకపోతే ఎవరి దగ్గరికి వచ్చో, అయ్యో నన్ను టీజ్ చేశారు చూడండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడము, చూడు వాడు అదన్నాడు ఇదన్నాడు. కానీ మన అమ్మాయిలు ఏం చేశారు, ఏం వాయ్ ఏమనుకుంటా అండావు, కట్టి చూసావా పడతాయి నీకు. దట్ ఈస్ వాట్ సి పిల్లలకి ధైర్యం అది మనలో ఉండాలి. అబ్బాయా అమ్మాయి అన్నది కాదు, ఏమైనా చేయగల కెపాసిటీ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఆ ధైర్యాన్ని ఇప్పటి నుంచే నేర్పించాను. వీరరసం, వీరరసం, వీరుడు అనేవాడు ఎప్పుడు కళ్ళు ముందుకు పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు. ఎవడైతే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడో వాడికి భయం. ఎదుటి వాడికి వాళ్ళ ఎవడికైనా కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. నీ కళ్ళే ఎక్కువ మాట్లాడతాయి మనం మాట్లాడకపోయినా. సో ఒకరు మనల్ని చూసి భయపడుతున్నారంటే రిమెంబర్ వాళ్ళు ఏదో తప్పు చేశారు, లేదు నీ నుంచి తప్పించుకుంటాను. సో వీరరసం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్, ఐ కనెక్ట్. ఓకే. అండ్ ద సెకండ్ థింగ్ శృంగార రసం. సో వేదాలలో అన్నింట్లోనూ శృంగార రసం గురించి చాలా బాగా చెప్పారు. షేరింగ్ ఎలా బాగుంటుంది. అది అమ్మ దగ్గర చూపించవచ్చు, నాన్న దగ్గర చూపించవచ్చు, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఫ్రెండ్, చేసుకునే వాళ్ళు అందరితో చేసుకోవచ్చు. అదే మన ప్రేమ. మనం చూపించే ప్రేమ వల్లే అందరూ హ్యాపీగా ఉండగలరు. మన ప్రేమే ఎదుటి వాళ్ళని సంతోషపెడుతుంది, మన కోపం ఎదుటి వాళ్ళని బాధ పెడుతుంది. సో ఆ ప్రేమని ఎలా చూపించాలో ఎలా వ్యక్తపరచాలో అది మన చేతుల్లోనే ఉంది, మన భావాల్లోనే ఉంది. ఓకే. ద థర్డ్ థింగ్ హాస్యరసం. అందరికీ నచ్చేది ఇది ఒక్కటే. ఎందుకంటే ఎవ్రీబడి లవ్స్ టు లవ్. కానీ ఇక్కడ ఒక దరిద్రం ఏమంటే ప్రతి ఒక్కడు ఎదుటోడిని చూసి నవ్వాలనుకుంటాడు, కానీ ఎవడు మనం ఎదుటోడిని నవ్వించాలనుకో. అందుకనే ఇలా ఉండిపోయాం. నేను చిన్నప్పుడు డ్రామాలు వేసినప్పుడు కూడా ఏరా వీధి నాటకాలు వేసుకుంటే వెళ్ళిపోతావా అన్నాడు మా నాన్న. నాకు చాలా ఐ ఫీల్ వెరీ గిల్ట్. ఏంట్రా ఇది నాన్న ఇలా అనేసాడే అని చెప్పి. ఇప్పుడు ఐ ఫెల్ నేను యూనివర్సిటీకి వెళ్ళి మొమెంటోస్ తీసుకొని అంతమంది కొన్ని వేల మంది నా ముందు నిలబడి నాకు చప్పట్లు కొడుతూ ఉంటే ఐ ఫెల్ సో హ్యాపీ. ఓయ్ నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా, ఓ మనీ వస్తా ఉన్నాడు, వీళ్ళ టీంతో వస్తా ఉన్నాడు, ఈ రోజు ఏదో డ్రామా చేస్తా ఉన్నాడు అంటే అప్పుడు పెద్ద ఓయ్ సూపర్ రా అలాంటి ఒక గెత్తు ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో ఫీల్ సో హ్యాపీ. సో హాస్యం అనేది అది చెప్తారు కదా మనకి, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. సో నవ్వడం కాదు, నవ్వించడం కూడా నేర్చుకో. నవ్వకపోతే అదే పెద్ద రోగం. సైకాలజీలో అదే చెప్తారు. సైకాలజీ అంటేనే ఏం చేసినా రోగమే, ఏం చేయకపోయినా రోగమే. దయచేసి అన్ని రోగాలకి బెస్ట్ మెడిసిన్ ఈస్ లాఫింగ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్, సో కాల్ లాఫింగ్ థెరపీ ఆర్ ఏదైనా సరే అది ఎప్పటి నుంచో ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. ఇది ఈ వీర శృంగార హాస్య రసాలే రజోగుణానికి సంబంధించి. మరి మనం మూడోది తమో గుణం. మరి ఈ తమో గుణంలో ఏమేమి ఉన్నాయో చూద్దామా. ఫస్ట్ థింగ్ రౌద్రం. ఇందాక చెప్పాను కదా కోపం. ఏమి ఏమనుకుంటున్నావు, కళ్ళు పైకి ఎగిరేసి మళ్ళీ మాట్లాడటం. ఆ అన్నీ అంటావా, ఏయ్ రౌద్రరసం భయంకరమైన. సో దట్ ఈస్ ద థింగ్. వాయిస్ కూడా నీ బేస్ ఎక్కువ ఉంటుంది, భయానకం. అయ్యో ఆ రోజు అమ్మాయి ఏదో అనేసారు, ఆ అబ్బాయి ఏదో అనేసాడు, అమ్మమ్మో నాకు భయం వేస్తా ఉంది. లేదు పిల్లలు పిడుగులు పడినప్పుడు అయ్యో అని చెప్పి ఆడడం. భయానకం, భీభత్సం. మీరు వినే ఉంటారు భక్త ప్రహ్లాదుడు. ఉమ్, సో ఆ శ్రీహరి ఎక్కడున్నాడని చెప్పి హిరణ్యకశిపుడు అడిగినప్పుడు ఇదో ఈ స్తంభంలో కూడా ఉంటాడు అని చెప్తే, ఆ ఎందుకు ఆ ఎక్కడైనా ఉన్నాడు చూడు అన్నప్పుడు ఆ స్తంభాన్ని పగలగొట్టినప్పుడు వస్తాడు నరసింహావతారం, బీభత్సం సృష్టిస్తాడు. పెట్టుకొని పేగులు తీసి ఆ సేమ్ మహాభారతంలో భీముడు దుశ్శాసనుడి మీద ప్రతిజ్ఞ చేస్తాడు. ద్రౌపది జుట్టు బట్టి లాక్కొని వస్తాడు దుశ్శాసనుడు కురుసభలో. ఆ రోజు చెప్తాడు,
నీ గుండెలు చీల్చి నీ రక్తం తాగి ఆ చేతులతో నేను ద్రౌపది ముడి వేస్తాను. అంతవరకు ద్రౌపది నువ్వు ముడి వేయొద్దు. ఆ సిచ్యువేషన్ బీభత్సం. వాడి గుండెలు చీల్చి వాడి రక్తాన్ని తాగి అదే రక్తాన్ని తీసుకెళ్లి ఆమె జడని ఇది చేస్తాడు. ఇది భయం. బీభత్సాన్ని సృష్టించాడు వీరభద్రుడు. శివుడి భార్య ఉమ దక్షయజ్ఞంలో వాళ్ళ తండ్రి చేత అవమానించబడి ఆ అవమానంతో మళ్ళీ ఇంటికి వెళ్ళలేక అగ్నికి ఆహుతై చనిపోయింది. ఆ బాధలో శివుడి నుంచి పుట్టిందే తాండవం, రుద్ర తాండవం. రౌద్ర తాండవం జరిగింది. ఆ తాండవం అయినప్పుడు తన జుడులో జటాధారి అయిన తన జుట్టులో నుంచి ఒక పోగును తీసి కిందకేస్తే దాని నుంచి పుట్టుకొచ్చాడు వీరభద్రుడు. భద్రరూపం. ఒకే మాట, నా ఉమ లేని ఈ ప్రపంచంలో ఉండకూడదు, వెళ్ళు, నాశనం చేసే అన్నాడు. అంతే. మొత్తం యా! అంత భయంకరమైన బీభత్సాన్ని సృష్టించెళ్ళాడు. ఈ బీభత్సం ఇలా ఎన్నో ఉన్నాయి. సో మీరు చూపించే ఎక్స్ప్రెషన్స్, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే, అభినయం, ఆంగికం, మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీరు ఏ వైపు మూవ్ అవుతారు కానీ, మీ ఆహార్యం. నేను చెప్పాను, వీరభద్రుడు అయినా సరే, భీముడైనా సరే, లేదు వేరే క్యారెక్టర్ అయినా సరే, నరసింహ అవతారం, ఇలా ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్ లో లీనమై మీ ఎక్స్ప్రెషన్స్ ని ఎలా చూపిస్తున్నారన్నదే ఇది. సో దీన్ని ఒక సింపుల్ దీంట్లో ఒక చిన్న డైలాగ్ లో, సో అందరికీ ఇప్పుడు నచ్చిందే, నేను ఇలా చూపిస్తే చాలు అదేంటి అనేది. సో అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్ద ఫేమస్ అయిపోయింది. సో ఏమి, పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, డబుల్ ఫైరు. కరెక్టా? సో ఇదే డైలాగ్ ని ఇప్పుడు మన నవరసాల్లో చెప్తే, కరుణ అంటే ఏదనుకుంటున్నా, ఫైరు. తర్వాత శాంతరసం. ఫైర్. తర్వాత అద్భుత రసం. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, డబుల్ ఫైరు. వీరరసం. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, డబుల్ ఫైరు. శృంగార రసం. అంటే డబుల్ ఫైరు. తర్వాత హాస్యరసం. పుష్- పుష్ప పుష్ప అంటే ఫైర్ అనుకుంటా. పుష్ప అంటే డబుల్ ఫైరు. సో రౌద్రరసం. పుష్ప అంటే ఫైర్ అనుకుంటువా, డబుల్ ఫైర్. అంటే fire అనుకుంటువా? డబుల్ ఫైర్. బీభత్సం. పుష్ప పుష్ప ఏయ్! పుష్ప అంటే ఫైర్ అనుకుంటున్నా. ఏయ్! పుష్ప అంటే డబల్ ఫైర్. సో
ఇది ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు, బికాస్ ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ యాక్టింగ్ స్టైల్. ఐఎమ్ షూర్ యూ లర్న్ ఇట్, యూ ఎంజాయ్ ఇట్. ఐఎమ్ షూర్ యూ విల్ బికమ్ ఎ డ్రామా యాక్టర్ వన్ డే. నా ఆశ ఏంటంటే మళ్ళీ మన తెలుగు జాతిని కాపాడాలంటే మన దేశంలో ఉన్న అన్ని కళలను మళ్ళీ ప్రోత్సహించండి. నాటకాలు ముఖ్యంగా. నాటకాలు వేయండి. మన నాటక చరిత్రని, నాటక జీవితాన్ని మళ్ళీ ఆరంభించింది. ఇట్ హ్యాస్ ఎ ఫ్యూచర్. విల్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో ది స్కిల్స్. సి డ్రామా చేసే వాళ్ళకి మెమరీ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. దే కెన్ డూ వెరీ వెల్ ఇన్ దేర్ అకాడమిక్స్ యాజ్ వెల్. ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బీయింగ్ ఎ సైకాలజిస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ చాలా థింగ్స్ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటే మీరు ఏదైనా సాధించగలరు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇంతటితో మీ ఎప్పటికీ గురుకులం ఆచార్య.